ఎస్ సార్, మీతో ఒక రెండు విషయాలు మాట్లాడొచ్చా? ఓకే, ఒక విషయంలో ఒక రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం. సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? మోస్ట్ హ్యాండ్సమ్ నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అలా ఎలా చెప్పేశారు సార్? ఇంకేం అడుగుతావు? ఒకవేళ కనుక మోహన్ బాబు గారి సినిమాల్ని మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఈ 3 సినిమాల్లో నుంచి మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? ఎందుకు? ఏ అల్లుడు గారు, బి పెదరాయుడు, సి అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ. ఎందుకు? ఎప్పుడో చేసేవాడిని నన్ను. అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు, నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అది పూర్ సబ్జెక్ట్, దాని గురించి పెద్ద మనకెందుకు అనుకున్నాను. బట్ మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను, దయచేసి నాకు ఆ అవకాశం కల్పించండి. ఇంటికి వచ్చి ప్రాధేయపడితే ఏం చేస్తాం సుమా? సార్, దీని వెనకాల ఇంత కథ ఉందా? ఇప్పటి వరకు మాకు తెలియలేదు. యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. యమదొంగ నన్ను అడగలేదు, ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లకు ఆయన సరిపోతాడు. బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. ఓకే సార్, క్రిటికల్ క్వశ్చన్. మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాకా? ఆన్సర్ సార్, ఆన్సర్. మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, రెండు. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చడు నాకు. ఎస్ సార్, వాట్ ఆర్ యూ టాకింగ్? పోతాను అనుకున్నారు సార్, నేను అవాక్కయ్యాను. నువ్వు అవాక్కైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ మోహన్ బాబు నాకు నచ్చడు. ఎందుకు సార్? రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే? వదిలే తల్లి, ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు. ఓకే, సో బ్రహ్మానందం గారు మరికొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు, ఇంకాసేపు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఉండడం కొంచెం కష్టం అంటారా? వెళ్ళిపోవడం అంతే. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ, ఇందాక ఆయన చెప్పినవన్నీ సరదాగానే ఆయనకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఎస్, ఒక మహానటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? అంటే నేను ఒకసారి మోహన్ బాబు గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో. ఇందాక మీరు చెప్పింది సార్, ఇందాక బ్రహ్మానందం గారు చెప్పిన దాని గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాం. బ్రహ్మానందం ఏం చెప్పినా కరెక్టే. అంతేనంటారా సార్? ఐ లవ్ హిమ్. అంటే బ్రహ్మానందం గారు పెద్ద డాన్ అంటారా? నేను భయపడుతూ ఉంటాను. బ్రహ్మానందం గారు అంటే మోహన్ బాబు గారు భయపడుతున్నారంటే ఇంకా నేను బ్రహ్మానందం గారంటే భయపడ్డు, నిజానికి భయపడతాడు. బ్రహ్మానందం అంటే నిజం, నిజం అంటే బ్రహ్మానందం. కాబట్టి మరి ఇక ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ, ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, అలాగే పద్మశ్రీ అవార్డీ బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కన్నప్ప సినిమాలో మనకి ఒక విభిన్నమైనటువంటి పాత్రతో కనిపించబోతున్నటువంటి బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాము. అండ్ ఎస్కార్టింగ్ హర హర మహాదేవ శంభో శంకర. అందరి స్పీచ్లు అయ్యేంత వరకు బ్రహ్మానందం గారు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మేము ఈరోజు ఈ సినిమాకి ఇంత మంచి పేరు వస్తుంది, అందరూ చూడడానికి రెడీగా ఉన్నారు అంటే దాని వెనకాల వర్క్ చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ ఉన్నారు. అందులో ఎడిటర్ యాంథనీ గొన్సాల్వెస్ గారు. సార్, a very hearty welcome to you and congratulations. Sir, there are so many stars in the film. Was it very difficult to edit it? Because which one do you cut short? Which do you keep? It must have been a very real task for you. First of all, I'd like to thank Mohan Babu sir and Vishnu sir for giving me the opportunity. Chala kashtam, actually. Everyone performed really well. And I would like to say one thing to all the audience who are coming to see the film. Don't miss the last 1 hour.
The last 1 hour is very special and very touching. Once again, don't miss the last 1 hour. ఐఎమ్ షూర్ దిల్ నాట్ మిస్ ద ఫిల్మ్ టు కంప్లీట్లీ. జూన్ 27th థియేటర్స్ లో విడుదలవుతుంది. సో దట్ వాజ్ అవర్ ఎడిటర్. ఒకసారి గట్టిగా ఆంథనీ గారికి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కనపడరు, తెర మీద యాక్టర్స్ మాత్రమే కనిపిస్తారు. కానీ ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేస్తేనే ఇలాంటి ఒక బ్రిలియంట్ ఫిల్మ్ మన ముందుకు వస్తుంది. మన రైటర్ బివిఎస్ రవి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మా లిరిక్ రైటర్ సుధార అశోక్ తేజ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.